సత్రం ఒకటి కంఫర్టబుల్ గా లేదు, అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా లేవు. ఇంకో విషయం ఏంటంటే బస్సులో పైకి కిందికి వచ్చే అవకాశం ఉంది కానీ విత్ ఇన్ టైమ్ లో అన్ని సదుపాయాలకు సమకూలంగా ఇక్కడ అవైలబుల్ గా లేవు. జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పులమన్ నర్సింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి శ్రీవారి కళ్యాణకట్ట. ఇది కొండపైన ఉండేది. పునర్నిర్మాణంలో భాగంగా కిందికి తీసుకురావడం జరిగింది. వెళ్తున్నాం, దారిలో ఇక్కడ కొబ్బరికాయలు ఉంటాయి. ఇది గతంలో పుష్కరిణి కొండపైన ఉండేది. దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కిందికి తీసుకురావడం జరిగింది. ఇదే పుష్కరిణి. ఈ పుష్కరిణిలో అందరూ స్నానం చేసి దేవాలయం దర్శనానికి వెళ్తూ ఉంటారు. పుష్కరిణికి కుడివైపులో కొబ్బరికాయలు ఉన్నాయి. దీని పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది. పుష్కరిలో స్నానం చేసిన వెంబడి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు. వసతి కోసమై ఇక్కడ కింద ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యలో కళ్యాణ కట్ట ఉంది. కుడివైపు ఎడమవైపు రెండు కూడా డార్మిటరీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం ఉంది. యాదగిరిగుట్టలోని కొండ కింద ఉన్నాము. ఇక్కడ పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణితో పాటు పుష్కరిణికి ఆపోజిట్ లో కళ్యాణ కట్ట ఉంటుంది. ఆ కళ్యాణ కట్ట పక్కనే యాత్రికులకు వసతి కొరకై సత్రాలు ఉన్నాయి. దాని పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ బస్ స్టాండ్ కొత్తగా నిర్మాణం చేశారు. ఈ బస్ స్టాండ్ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు కొండపైకి ప్రయాణికులు వెళ్ళడానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ బస్ స్టాండ్ నుంచే ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ లో లాకర్ సౌకర్యం ఉంది. బస్ స్టాండ్ పైన కనిపించేదే దేవాలయం, ఆ కొండ పైన కనిపించేది. ఇంకో బస్సు కూడా ఉంది. ఈ కొండపైకి వెళ్ళే బస్సులు కొండపైకి ఎక్కుతా ఉన్నాం. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నటువంటి స్థలం. ఇది ఈ మండపంలోనే భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ఇది కొండపైన దేవస్థానం యొక్క బస్ స్టాండ్. కిందికెళ్ళి భక్తులను ఉచితంగా బస్సులు ఇక్కడి వరకు, ఈ బస్ స్టాండ్ వరకు తీసుకొస్తాయి. ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ కిందికి వెళ్ళడానికి బస్సులు ఇక్కడ నుంచే ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి విఐపి దర్శనం ఉంది. ఇది చూసుకొని తర్వాత పైన దేవాలయము, ఆ తర్వాత ఉచిత దర్శనము అవన్నీ చూపిస్తాం. ఇప్పుడు మనము యాదగిరిగుట్ట నక్షత్రంలో ఉన్నాము. దీనికి యాదాద్రి అని కూడా పేరు. పురాణాల ప్రకారము ఋష్యశృంగ మహర్షి యొక్క కుమారుడు యాద మహర్షి గారు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. కొండపైన వారి తపస్సుకు మెచ్చి స్వామివారు వారికి దర్శనం ఇవ్వడం జరిగింది. యాద మహర్షి యొక్క కోరిక మేరకు ఇక్కడ పంచ నరసింహస్వామి రూపాలుగా ఇక్కడ అవతరించడం జరిగింది. నరసింహస్వామిగా, లక్ష్మీ నరసింహస్వామిగా, జ్వాల నరసింహస్వామిగా, గండబేరుండ స్వామిగా, దయానంద స్వామిగా దర్శనమిస్తూ ఉంటాడు. పూర్వం ఉన్నటువంటి ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడి కట్టడం మొత్తము కృష్ణశిలను తీసుకొచ్చి ఈ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సుందరంగా, చాలా బాగుంది. ఈ దేవాలయము దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్నది. ఇక్కడ రథాలు కావచ్చు, ఇక్కడ స్వామివారి శంకుచక్రాలు, నామాలు, రథము, తోరణము అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏనుగులు, రథము ఇవన్నీ కూడా చాలా అద్భుత కళాఖండాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. లిఫ్ట్ ద్వారా వృద్ధులకు మరియు వికలాంగులకు ఇక్కడ దర్శనం తీసుకుపోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు విఐపీలు కూడా ఈ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తారు.
వృద్ధులకు, వికలాంగులకు మరియు చిన్నపిల్లల తల్లులకు బ్యాటరీ వాహనం కోసం ఇక్కడికి రావచ్చు. ఈ కొండపైకి నుంచి కొండ కిందికి తీసుకుపోవడానికి ఈ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము కొండపైకి ఎక్కేటప్పుడు కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి లోపలికి స్ట్రైట్ వెళ్ళినట్లయితే బస్ స్టాండ్ వస్తుంది. దానికి రైట్కి వచ్చినట్టయితే విఐపి పార్కింగ్ ఉంది. దాని పక్కనే ఎలక్ట్రికల్ వాహనాలు ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వృద్ధుల కొరకు, వికలాంగుల కొరకు, చిన్నపిల్లల తల్లుల కొరకు ఈ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇట్లా ముందరకు పోయినట్టయితే లిఫ్ట్ ద్వారా పైకి పోవడానికి కూడా అవకాశం ఉంది. అదే రకంగా స్పెషల్ దర్శనము 150 రూపాయలు, బ్రేక్ దర్శనం 300 రూపాయలు. ఈ రూట్ ద్వారానే భక్తులు వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ముందర కనిపిస్తున్నటువంటిది ప్రత్యేక దర్శనం 150 రూపాయలు, బ్రేక్ దర్శనం 300 రూపాయలు. అది ఈ విధంగా లోపలికి ఎంట్రీ అవుతారు. అదే రకంగా దాంట్లోకి వెళ్ళి ఉచిత దర్శనానికి దేవాలయం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు విఐపి దర్శనానికి వెళ్తా ఉన్నాము. 150 రూపాయలు, 300 బ్రేక్ దర్శనము. అక్కడ ముందర ఉంటుంది కౌంటరు, దానికి వెళ్తా ఉన్నాము. బ్రహ్మోత్సవాలప్పుడు, దసరా ఉత్సవాలు, అలాంటి నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా లైవ్ లో ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటారు. 2 స్క్రీన్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి తూర్పు రాజా గోపురం వైపు ఉన్నది. దీంట్లో మనకు లైవ్ లో చూపిస్తూ ఉంటారు. అదే రకంగా ఇది మనము దర్శనం చేసుకున్న తర్వాత ఈ పశ్చిమ రాజగోపురం నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఎడమవైపు పోయితే మనకు ప్రసాదం వితరణ ఉంటుంది. మళ్ళీ ఇదే దారిలోనే భక్తులు వెళ్ళడం జరుగుతుంది. యాదాద్రి జల ప్రసాదం పేరుతోన యాదగిరిగుట్టలో చాలా మటుకు ఇలాంటి ఉచిత నీరు వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అది దివిస్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దేవాలయానికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడిద్దాము. ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ దర్శనం వసతులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేదా అనేది భక్తులను అడిగే తెలుసుకుందాం. ఇక్కడ సదుపాయాల విషయంలో చూస్తే మనకి అన్నదాన సత్రం ఒకటి కంఫర్టబుల్ గా లేదు, అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా లేవు. ఇంకో విషయం ఏంటంటే బస్సులో పైకి కిందికి వచ్చే అవకాశం ఉంది, కానీ విత్ ఇన్ టైంలో అన్ని సదుపాయాలకు సమకూలంగా ఇక్కడ అవైలబుల్ గా లేవు. కాకపోతే మనకి ఫ్రీ వసతి గృహాలు అసలుకి అవైలబుల్ గా లేవు. రాత్రిపూట మేమందరం అయితే బయటనే పడుకోవాల్సి వచ్చింది. దర్శనాలకి అంత బాగుంది, ఫ్రీ దర్శనానికి కావచ్చు, లేకపోతే అన్న ప్రసాదాలు కావచ్చు, అన్ని బాగున్నాయి. కాకపోతే ఫ్రీ వసతి మాత్రం బాగాలేదు. ఇక్కడ దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే కింద వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉచిత వసతులు ఎలాంటి అవకాశాలు లేవు. బయట వండుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు ఆ వసతులు ఏర్పాటు చేసి సరైన విధంగా ఉండే రకంగా చూడాలని భక్తులు కోరడం జరుగుతున్నది. గుట్ట చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సత్రాలు కావచ్చు, విఐపి సత్రాలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. పడమర రాజగోపురము, దానే పశ్చిమ రాజగోపురం అని అంటారు. ఇవి ఉత్తర రాజగోపురము. ఇవన్నీ దేవాలయం యొక్క పునర్నిర్మాణంలో భాగంగా కృష్ణశిలతోన తయారు చేసినటువంటి దేవాలయం. ఇది శిల్పులు అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ మంచినీటి వసతి కూడా చాలా బాగుంది. బ్రహ్మోత్సవాలప్పుడు రథం ఏదైతుందో ఆ రథం ఈ రథం పైన ఉపయోగిస్తారు స్వామివారిని ఊరేగింపు కొరకు. ఆ పక్కనే విరాళాలు ఇచ్చే ఆఫీస్ ఉన్నది. దాని పక్కన విఐపీలు, వికలాంగులు, వృద్ధుల కొరకు లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్ళడానికి ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది లోపలికి దర్శనానికి ధర్మదర్శనం. అది తూర్పు రాజగోపురం ద్వారా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉంది. అదే రకంగా ఇది లడ్డూల కౌంటరు. టికెట్లు తీసుకొని ఇక్కడ ముందర ప్రసాదాలు తీసుకొని ఇదే రకంగా ముందరికి వెళ్ళినట్లయితే ఇది మెట్ల దారి గుండా కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే రకంగా ఈ మెట్ల దారిలోనే కొద్దిగా ఎడమవైపుగా మళ్ళీ ఒక 50 అడుగులు ముందరికి వెళ్ళినట్లయితే కొండపైన ఉన్నటువంటి బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ నుంచి కొండ కిందికి వెళ్ళడానికి ఉచిత బస్సులు ఉంటాయి. ఇది మెట్ల దారి. ఈ మెట్ల గుంట పైకి వచ్చిన
క్రమంలోనే మొదటిగా శివాలయం ఉంటుంది. శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత పైకి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. మెట్ల దారిలో వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ దేవాలయంలోకి వెళ్ళకుండా ఈ మార్గంలో వచ్చి ఇటుగా వెళ్ళినట్లయితే ఇక్కడ ధర్మ దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదే రకంగా పూజా సామాగ్రి అలాంటివన్నీ కూడా ఇక్కడ భక్తులకు అవైలబుల్గా ఉన్నాయి. కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ దగ్గరనే ఉచిత దర్శనం కొరకు ద్వారం అక్కడనే ఉంటుంది. దాని ద్వారా ఉచిత దర్శనానికి పోవడానికి అవకాశం ఉంది. దర్శనానికి పోయే దారిలో అంటే మెట్ల దారి గుండా వచ్చే వాళ్ళ కొరకు ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. బస్సుకు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి పోవచ్చు. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. దారిగా వచ్చేటువంటి వాళ్ళు బస్సుల దారి వచ్చే వాళ్ళు కూడా అక్కడ బస్సులు దిగి వస్తువులు మిగతా బ్యాగులన్నీ కూడా ఇక్కడ భద్రపరిచే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది, అక్కడ ఒక కౌంటర్ ఉంది. మన వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరచుకోవాలి. కరెక్ట్ బస్ స్టాండ్లోనే మొదటి పాయింట్ కాడనే ఉచిత దర్శనానికి ఎంట్రెన్స్ ఉంది. ఇది ఉచిత దర్శనానికి క్యూ కాంప్లెక్స్. మెట్ల ద్వారా వచ్చేవాళ్ళు, బస్సు ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మార్గంగానే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం. దర్శనం చేసుకొని ఇప్పుడే కొండ దిగి కొండ కింద ఉన్నటువంటి బస్ స్టాండ్లోకి రావడం జరిగింది. ఈ యాత్ర ఇంతవరకు పూర్తి అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతాకి జై.